వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ విచారణకు ఆర్జీవీ డుమ్మా కొట్టడంతో హైదరాబాద్లోని ఆయన ఇంటికి ప్రకాశం ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. రెండోసారి కూడా విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా బ్రాహ్మణి ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారని టీడీపీ నేత రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై PS7 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా ఈ కేసులో భాగంగా ఈ రోజు ఆర్జీవీని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ ఇవాల్టి విచారణకు ఆర్జీవీ వెళ్లడం లేదని ఆయన తరఫు లాయర్ ప్రకటించారు. ఇక రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, నేటి విచారణకు డుమ్మా కొట్టిన వర్మ క్రాంతి రైట్ సంజన, ప్రస్తుతానికి ఏదైతే సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటికి అయితే మరోసారి ప్రకాశం నుంచి అయితే పోలీస్ బృందం చేరుకుంది అని చెప్పుకోవచ్చు. మనం విజువల్ చూసినా కూడా, ఎందుకంటే ఇప్పటికే పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటి ఈకైతే మోహరించారు ఇప్పటికే గేట్ ముందు. ఎందుకంటే దాదాపుగా ఈ నెల 11వ తారీఖు ఏదైతే కంప్లైంట్ ప్రకాశం జిల్లాలో కంప్లైంట్ ఫైల్ అయిన విషయం తెలిసిందే. అయితే అదే విషయంలో గతంలో కూడా ప్రకాశం జిల్లా పోలీసులు వచ్చి అతని రామ్ గోపాల్ వర్మకు 41 CRP నోటీసు జారీ చేసి మాత్రం విచారణకు సహకరించాలని కూడా కోరడం జరిగింది. అయితే మొదటిసారి కూడా విచారణకు హాజరు కాకుండా, అంటే ఈ రోజు కూడా రెండోసారి కూడా విచారణకు హాజరు కావట్లేదని కూడా తెలవడంతో మాత్రం ప్రకాశం పోలీసులు మరో అడుగు ముందుకే రోజు ఖచ్చితంగా మధ్యాహ్నం వరకు అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వ్యూవన్ సినిమా గురించి చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదు అని అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతరుల మీద కూడా ట్వీట్ చేయడం కావచ్చు, లేదంటే వ్యూవన్ సినిమా గురించి వాళ్ళని ఉద్దేశపూర్వకంగానే తీయడం కావచ్చు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గతంలో కూడా చూసుకున్నా కూడా సినిమా పరంగా కావచ్చు, లేదు అంటే ట్వీట్ల ద్వారా మాత్రం ఒకరిని ఉద్దేశించి ఏది చేసినా కూడా సంచలనం రేపేది. అయితే ఈ ఉద్దేశాన్ని తీసుకొని ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్న తర్వాత ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనిపై టీడీపీ నాయకులు దానిపై కేసులు పెట్టి రామ్ గోపాల్ వర్మని విచారించాలని మాత్రం కోరడం జరిగింది. అయితే అతన్ని రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ అంటే అదుపులో తీసుకొని విచారిస్తే మాత్రం దీని వెనకాల ఉన్న బడాబాబులు కావచ్చు, లేదంటే రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా కావచ్చు, మరెన్నో విషయాలు దీంట్లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎట్టకేలకు మాత్రం ఖచ్చితంగా రామగోపాల్ వర్మకు మాత్రం అరెస్ట్కి అయితే సిద్ధమైంది అని కూడా చెప్పుకోవచ్చు సంజన. అయితే మరి క్రాంతి చెప్పారు కదా ఇందాక ఆర్జీవీ విచారణకు హాజరు కాకపోవడంతో ఇంటికి వెళ్ళారని. ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో ఆర్జీవీ అక్కడ ఉన్నారా, లేకపోతే ఎవరైనా దీనికి సమాధానం ఎవరైనా చెప్పారా? ఆయన తరపు లాయర్ ఏం చెప్తున్నారు? రైట్ సంజన, ప్రస్తుతానికి రామ్ గోపాల్ వర్మ ఇంట్లో ఉన్నారా లేదా అనేది కొంత ఉత్కంఠంగానే మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు అయితే రామ్ గోపాల్ వర్మ ఇంట్లో ఉన్న విషయాన్ని కావచ్చు, లేడు అనే విషయాన్ని కూడా ముందుకైతే తీసుకురాలే. కానీ రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా తన తరపు న్యాయవాది మాత్రం ముందస్తు బెయిలుకు గతంలో కూడా ఆశ్రయించడం జరిగింది. మరోసారి ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు చివరి లాస్ట్ టైం ఏదైతే విచారణ సమయంలో మాత్రం తనకు వీలు కాని సమయం కావచ్చు, ఇప్పుడు కూడా వీలు కాలేదనే సమయంని మరోసారి అయితే జడ్జి ముందుకు తీసుకునే వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం ప్రకాశం పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా, లేదు అంటే మరో వాయిదా ఇస్తారా అనేది మరికొద్ది సేపట్లో అయితే తెలిసే అవకాశం ఉంది. ఎట్టకేలకైతే తనని అరెస్ట్ చేస్తారన్న పోలీసుల సిద్ధాంతం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు సంజన. అంటే ఇలాంటి విషయాల్లో ఎప్పుడైనా ఇలా విచారణకు హాజరు కాని నేపథ్యంలో ఎప్పుడైనా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? రైట్ సంజన, ప్రస్తుతానికి ఎందుకంటే గతంలో కొన్ని కేసులో ఇలాంటి విషయాలలో చూస్తున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు వాయిదాకు రాని సమయంలో మాత్రం సెకండ్ వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా అదుపులో తీసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక సినీ డైరెక్టర్ అయి ఉండి, ఒక సెలబ్రిటీ అయి ఉండి, కానీ పోలీసులు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మపై ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అంటే మరో వాయిదా ఏమైనా ఇస్తారా, లేదు అని అంటే ఖచ్చితంగా అదుపులో తీసుకొని, ఎందుకంటే గతంలో కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి కూడా రెండోసారి వాయిదాకు కూడా డుమ్మా కొట్టడంతో మాత్రం ఖచ్చితంగా అదుపులో తీసుకొని విచారిస్తారా మరి అనేది కొంత వేచి చూడాలి. కానీ ఎట్టకేలకు మాత్రం ఈ రోజు మధ్యాహ్నం కల్లా మాత్రం అరెస్టా లేదు అనంటే మరోసారి నోటీసులా అనేదని కొంత వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు సంజన.
ఓకే క్రాంతి, మరి ప్రస్తుతం ఆర్జీవీకి సంబంధించి వాళ్ళ తరఫు లాయర్ ఏం చెప్తున్నారు, అంటే ఆయన ఎక్కడున్నారు, ఆ విషయాలు ఏమైనా చెప్పారా? రైట్, ప్రస్తుతానికైతే తన అడ్వకేట్ అంటే కోర్టుని ఆశ్రయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందస్తు బెయిల్ కావచ్చు, లేదు అంటే తదుపరి విచారణకు హాజరయ్యే విషయాల్లో కావచ్చు, లేదు అంటే మరో వారం రోజులు 10 రోజుల సమయాన్ని అడిగే విధానంలో మన ఆర్జీవీ తరపు న్యాయవాది, సీనియర్ న్యాయవాది అయితే మరో అడుగులో ఉన్నట్లయితే కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ ఎందుకంటే మరో వారం 10 రోజులు సమయం తీసుకుంటే ఖచ్చితంగా మరోసారి అయితే ఆ డేట్ నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. లేదు అని అంటే ఒకవేళ ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మాత్రం లేదు, అలాంటి నోటీసులు ఎలాంటి ముందుకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సంజన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాల్టి విచారణకు ఆర్జీవీ డుమ్మా కొట్టడంతో హైదరాబాద్ లోని ఆయన ఇంటికి ప్రకాశం, ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. రెండోసారి కూడా విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా బ్రాహ్మణి ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడని టీడీపీ నేత రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీపై PS7 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా ఈ కేసులో భాగంగా ఈ రోజు ఆర్జీవీని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ ఇవాల్టి విచారణకు ఆర్జీవీ వెళ్లడం లేదని తన లాయర్ ప్రకటించారు. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాటి విచారణకు రామ్ గోపాల్ వర్మ డుమ్మా కొట్టడంతో హైదరాబాద్ లోని ఆయన ఇంటికి ప్రకాశం, ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. అయితే రెండోసారి కూడా విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ లోని ఇంటికి చేరుకున్న ఒంగోలు పోలీసులు రెండోసారికి విచారణకు డుమ్మా కొట్టడంతో సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు, లోకేష్ అలాగే పవన్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంటికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఆర్జీవీ లేరని చెప్తున్నారు. ఇప్పటికే 2 సార్లు డుమ్మా కొట్టిన నేపథ్యంలో పోలీసులు దీనిపై చాలా సీరియస్ గా ఉన్నట్టు చెప్తున్నారు. పోలీసులకు ఇప్పటి వరకు అయితే వర్మ అందుబాటులోకే లేరని చెప్పవచ్చు. ఎందుకంటే మద్దిపాడు నుంచి హైదరాబాద్ కు పోలీసులు వచ్చారు. పోలీసులతో పాటు కానిస్టేబుల్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. 2 ఎస్ఐలు, 6 కానిస్టేబుల్స్ కూడా హైదరాబాద్ లోని ఆర్జీవీ నివాసం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. వర్మ కోసం పోలీసులంతా ఎదురు చూస్తున్నారు.
వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాల్టి విచారణకు ఆర్జీవీ డుమ్మా కొట్టడంతో హైదరాబాద్లోని ఆయన ఇంటికి ప్రకాశం, ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. రెండోసారి కూడా విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా బ్రాహ్మణి ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడని టీడీపీ నేత రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై PS7 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా ఈ కేసులో భాగంగా ఈరోజు ఆర్జీవీని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ ఇవాల్టి విచారణకు ఆర్జీవీ వెళ్లకపోవడంతో తన లాయర్ ద్వారా ప్రకటించారు రావడం లేదని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దిలీప్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. దిలీప్, చెప్పండి, మొత్తానికైతే హైదరాబాద్లోని ఇంటికి ఆర్జీవీ ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రెండోసారి కూడా విచారణకు డుమ్మా కట్టడంతో చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆర్జీవీ డెన్ దగ్గర పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదైతే రామ్ గోపాల్ వర్మ మీద సంతలపాడు నియోజకవర్గం సంబంధించి రామలింగం అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఈ నెల 11వ తేదీన ఆయనకి తొలిసారిగా వాట్సాప్ ద్వారా అతను సోషల్ మీడియాలో కేసు మీరు పెట్టిన వివాదాస్పద పోస్టులు నిమిత్తం అని చెప్పి కేసు కట్టినట్టుగా 41A నోటీసులు ఇచ్చారు. దానికి రెస్పాండ్ కాకపోవడంతో మద్దిపాడు ఎస్ఐ శ్రీకాంత్ హైదరాబాద్ లోని రామపురం నివాసం చేరుకొని ఆ రోజు 41A నోటీసులు ఇచ్చారు. తర్వాత మద్దిపాడు స్టేషన్ కి వచ్చి విచారణకి హాజరు కావాల్సిన చెప్పడంతో వస్తారని చెప్పిన రామ్ గోపాల్ వర్మ హైకోర్టులోని పిటిషన్ వేశారు. క్యాష్ పిటిషన్ వేసిన తర్వాత దాన్ని తిరస్కరించిన తర్వాత మీదట మళ్ళీ తర్వాత లాయర్ తోటి నేను నెక్స్ట్ వాయిదాకి వస్తానని చెప్పడంతో మళ్ళీ రూరల్ పోలీసులైన శ్రీకాంత్ బాబు ఆధ్వర్యంలో మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 25వ తేదీ ఈ నెల 25వ తేదీన రావాలని చెప్పడంతో మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పిటిషన్ కోసం వేసిన రామ్ గోపాల్ వర్మ జస్టిస్ మల్లికార్జునరావు ధర్మాసనంలో ఈ నెల 26 రోజు విచారిస్తామని చెప్పడంతో అనగా రేపు విచారిస్తామని చెప్పడంతో ఈ రోజు లాయర్ ద్వారా ఈ రోజు వ్యక్తిగత కారణాల ద్వారా నేను రావడం లేదని చెప్పడంతో ఒకసారిగా కంగుతున్న పోలీసులు మళ్ళీ 41 నోటీసులు ఇస్తారా లేదా అరెస్ట్ చేసుకుని తీసుకొస్తారా? ప్రస్తుతం అయితే సందిగ్ధ నెలకొని ఉంది. ప్రకాశం జిల్లా నుంచి కొంతమంది పోలీసులు ఇప్పటికే హైదరాబాద్ లో రామ్ గోపాల్ వర్మ నివాసం చేరుకొని ఉన్నారు. కాసేపట్లో కానీ ఎప్పుడు సమాచారం తెలియాల్సి ఉంది చంద్ర. ఏదంటే 41 మళ్ళీ 3వ సారి 41 నోటీస్ ఇచ్చి వస్తారా లేదా అరెస్ట్ చేసుకుని తీసుకొని వస్తారా అనేది ఇప్పుడు సందిగ్ధ వాతావరణం నెలకొని ఉంది. అంటే ఈ విచారణకు డుమ్మా కొట్టడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే విచారించిన నేపథ్యంలో గతంలో చాలా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వ్యక్తులు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళని విచారణకు సంబంధించి అరెస్టు చేస్తున్న నేపథ్యంలో అరెస్టుకు భయపడే విచారణకు డుమ్మా కొట్టారనుకోవచ్చా? 100% పక్కాగా మనకున్న సమాచారం మేరకు విచారణకు రాకుండా ఉండేందుకే ఈ విధంగా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రామ్ గోపాల్ వర్మ మొన్న ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన నేను నాకు సినిమా డైరెక్షన్ పనులు ఉన్నాయి, సినిమా వర్క్ నడుస్తా ఉంది, ఈ రోజు నేను రాలేదని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ 2వసారి ఇచ్చిన నోటీసులకి ఈ రోజు తన వ్యక్తిగత కారణాల వల్ల నేను రాలేకపోతున్నానని తన లాయర్ ద్వారా ఆయన ఇంటిమేషన్ ఇచ్చారు. అంటే ఏదైనా అంటే ఇక్కడ ప్రస్తుతం మనకి చూడబోతే ఏంటంటే ముందస్తు బెయిల్ తోటి ఇక్కడికి వచ్చి విచారణగా హాజరవడానికి కోసం ప్రిప్లాండ్ గా చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. డైరెక్ట్ గా వస్తే అరెస్ట్ చేస్తారేమో అని నీకు ఒక సందేహంతో ఆయన ఈ పని చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది చంద్ర. ఇన్ కేసు పోలీసులు సాయంత్రం వరకు ఉన్న ఒకవేళ ఆర్జీవీ ఆచూకీ తెలియకపోయినా, ఆర్జీవీ ఇక్కడికి రాకపోయినా, పోలీసుని కాంటాక్ట్ చేయకపోయినా ఏపీ ప్రభుత్వం అక్కడ పోలీసులు తీసుకునే తదుపరి చర్యలు అనేవి ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? అది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాకపోతే ఏంటంటే మనకున్న సమాచారం ప్రస్తుతానికైతే ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకుని వస్తారా, మళ్ళీ 3వసారి 41 నోటీసులు ఇచ్చేస్తారా? రేపు హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఉంది. ఆ బెయిల్ పిటిషన్ అయిన తర్వాత వీళ్ళు అప్పుడు దాకా వీళ్ళు ఛాన్స్ ఇస్తారా పోలీసులు అనేది మనకు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు మాత్రం ప్రకాశం జిల్లా పోలీసులు ఇప్పుడు 2 సార్లు ఆయనకి ఇచ్చాము, 2 సార్లు ఆయనకి 41 నోటీసులు ఇచ్చి మంచిగానే వెళ్ళిపోయాము, ఆయన మమ్మల్ని కావాలని ధిక్కరించి చేస్తున్నాడు అనేది అడుగు పోలీసుల్లో కూడా కొద్దిగా ఉంది ఆలోచన అనేది తెలుస్తుంది శిక్షణ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్.